హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం 28వ రోజు పారాయణ ప్రారంభ. పంచవిశ అధ్యాయ ప్రారంభ. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, సత్యభామ, నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలుగా అయ్యాయి. మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధిక్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులు అవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ, స్వామి ధర్మదత్తునిచే ధారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయంకృతాల్లో కర్తల నుండి దత్తములు అయినవి సరే, అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానమేంటి, దానిని వివరించు అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు. పాపపుణ్యాలు ఏర్పడే విధానము. ప్రియ, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమాయత్తములనే పాపపుణ్యాలను గురించి చెబుతాను, విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధనల వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలుచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితోరీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యముని ఇచ్చి తీరాలి. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో శివానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడవుతున్నాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మఠునికి దక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు, ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాల్లో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది. తన సేవకుడో, కొడుకో గాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. పంచవింశోధ్యాయ సమాప్త. షడ్వింశోధ్యాయ ప్రారంభ. ధనేశ్వరుడి కథ. సత్సంగాత్య మహిమ. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మందుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు.
వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి అలవాటు. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతి పెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చిపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా. ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్య గాన మంగళ వాద్యాయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు, విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు, తులసిమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు. చూడడమే కాదు, నెల పొడుగునా తాను అక్కడే మసులుతూ ఉండడం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తదుకు ఆ సర్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచ్చరణం కూడా చేసేవాడు. 4 రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపన విధిని విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడు ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాల శివప్రీత్యర్థం చేయబడి దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతన్ని కాటు వేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపచేయడం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి ఆ జీవుని పాశబద్ధుణ్ణి చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అణువంతైన పుణ్యం చేసినవాడు కాదు అని చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితగ్గొట్టించి కుంభిపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతల విషయాన్ని కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణ తలపెడుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్య పురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రలో వారు సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు. కర్ణపుటాలలో హరినామ స్మరణం జరుపబడింది. పుణ్య నర్మదా తీర్థాలతో వీని దేహము సుస్నాతమయ్యింది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతిథుడేనని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలు అయిన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి నారదుడు వెళ్ళిపోయారు. ఈ విధంగా 25, 26 అధ్యాయాలు సమాప్త. 28వ రోజు పారాయణ సమాప్త. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.